నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన ఎస్టీ యానాది కులస్తురాలు చౌటూరు సుబ్రహ్మణ్య కుమారికి 2016లో బీపీసీఎల్ పోలేరమ్మ పెట్రోల్ బంక్ మంజూరైంది. ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా పొడమేకల మనోహర్ యాదవ్ అనే వ్యక్తి నెలకు 8,000 రూపాయలిస్తానని నమ్మించి లైసెన్స్ వారి పేరు మీదే ఉంచి బంక్ నిర్వహణను చేజిక్కించుకున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా పొడమేకల మనోహర్ యాదవ్ అనే వ్యక్తి నెలకు 8,000 రూపాయలిస్తానని నమ్మించి లైసెన్స్ వారి పేరు మీదే ఉంచి బంక్ నిర్వహణను చేజిక్కించుకున్నాడు. సుబ్రహ్మణ్య కుమారికి తెలియకుండా ఆమె ఆధార్, పాన్ కార్డులతో మనోహర్ బ్యాంకుల్లో 80 లక్షల అప్పు చేసి కట్టకపోవడంతో బ్యాంకుల నుండి ఆమెకు నోటీసులొచ్చాయి. ఈ అప్పు గురించి మనోహర్ను నిలదీయగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటంతో మనస్తాపం మరియు బాధతో సుబ్రహ్మణ్య కుమారి తండ్రి సుబ్బారావు గుండెపోటుతో మరణించారు. పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీసుల్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో అధికారులు స్పందించి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితురాలు మీడియా ద్వారా కోరారు. పెద్దగా 80 లక్షల అప్పు ఒకే బ్యాంకులో తీసుకోలేదు. ఎస్బీఐలో 45 లక్షలు, ఐసిఐసిలో 10 లక్షలు, చోళార్లో 20 లక్షలు ఇట్లా తీసుకోవడం వల్ల ప్రతి దగ్గర నుంచి నోటీసు రావడం, మా నాన్నగారిని అడగడం, మా నాన్నగారు ఆయన అడగడం వల్ల నేను కట్టను, ఏం చేసుకుంటారో చేసుకోకండి అని ఆయన బెదిరించడం, మా నాన్నని 30 తిప్పలు పెడతాను, 3 చెరువులు నీళ్లు తాగిస్తాను, ఇక్కడ ఇట్లాగే మీరు చెప్తా ఉంటే ఏదైనా జరగచ్చు మీ నాన్నకి అన్నట్టుగా నన్ను బెదిరించడము ఇట్లా చేస్తా ఉన్నారు. మా నాన్న దానికి భయపడి గ్రీవెన్స్కి వెళ్ళాము. గ్రీవెన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ వాళ్ళు ఫస్ట్ భరోసా ఇస్తున్నారు నాకు, ఏమని మీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్తున్నారు. ఫస్ట్ నన్ను పిలిపించడం, తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన మనోహర్ అన్నయ్యని నన్ను పిలిచినప్పుడు నన్ను బెదిరించడం, నన్ను బెదిరించి పంపించడం వల్ల మా నాన్నకి ఇంకా మనసు బాధ కలిగింది. ఆ రోజు నైట్ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నని నేను అడిగాను, నాన్న నువ్వు సంతకం పెట్టమంటేనే కదా నేను ప్రతి దగ్గరకు వచ్చి నేను సంతకం పెట్టాను అన్న తర్వాత ఆయనకి బాధ కలిగింది. నా బిడ్డని తీసుకెళ్ళి నేనే చేతులారా ఇట్లా చేస్తున్నానని ఈయన బ్యాంకు నుంచి ఒత్తిడి చేయడం వల్ల అప్పులు వాళ్ళు మీ అమ్మాయి తీసుకుని మీ అమ్మాయే కట్టాలి, వాళ్ళని ఎందుకు అడుగుతామని అడగడం వల్ల మా నాన్న బాగా ఇదైపోయి హార్ట్ అటాక్ గురయ్యి మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ నేను అట్లాగే ఇది కంటిన్యూ మా నాన్న ఈ పెట్రోల్ బంక్ మంది ఎప్పటికైనా మనమే తీసుకోవాలి, మనం మోసపోయాము, అప్పు నా బిడ్డ పేరు మీద పెట్టేశాను, ఇట్లాగా అప్పు నా బిడ్డ మీద ఉంది అని ఆయన బాధపడతానే ఉండేది ప్రతిసారి. ఎక్కడికి పోయినా కానీ మీ అమ్మాయిదే తప్పు, మీ అమ్మాయిదే తప్పు అని నేను మా నాన్నని అడిగేదాన్ని, నాదేం తప్పు ఉంది నాన్న, అందరూ భరోసా ఇచ్చారు నేను వచ్చాను కదా అని. మా నాన్న నేను అడిగిన తర్వాత ఆయనకి నేను అడిగి, బయట వాళ్ళు అడిగి, అతను అడిగి. మీరేం చెప్తున్నారు? మీరు అడగడం వల్ల మీ నాన్న చనిపోయారు అని చెప్తున్నారా? అది నేను కూడా అడిగాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఎర్రపుగుంట విలేజ్ మాది, అల్లూరు మండలం, నెల్లూరు జిల్లా. నా పేరు సుబ్రహ్మణ్య కుమారి చౌటూరు. మేము ఎస్టీ గిరిజన కులానికి చెందిన వాళ్ళమే. అనేది నా పేరు మీద భారత పెట్రోల్ బీపీసీఎల్ పెట్రోల్ బంక్ లైసెన్స్ నా పేరు మీద వచ్చింది. పొడమేకల మనోహర్ యాదవ్ అనే అతను మా నాన్న కలిసి ఉండడం వల్ల, ఆయన మా నాన్నగారితో మాట్లాడడం వల్ల ఈ బీపీసీఎల్ పెట్రోల్ బంక్ లైసెన్స్ మీద ఎస్టీ కులానికి చెందిన వాళ్ళమని చెప్పి మా పేరు మీద తప్పు
మన ఇప్పుడు లోన్ తీసుకున్నారు, ఇంత తీసుకున్నారు, అలాంటి అతను ఇది ఎక్కడ ఉండేది అని మనం అతని గురించి మీకు జరిగిన అన్యాయం గురించి ఓపెన్ అయిపోండి, చెప్పేసేయండి. జరిగిన విషయం చెప్పండి. అతను మిమ్మల్ని మీకు ఏదన్నా ఇప్పుడు కాదు కూడదని ఏదన్నా చేయడం, దీని గురించి మీరు కంప్లైంట్ ఇచ్చి ఉండేది, ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యండి. స్టార్ట్ చేసామా? తర్వాత మా 80 లక్షలు అప్పు తీసాను. తర్వాత వేరే బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లాగా మీరు SBIలో ఇంత తీసుకున్నారు, చోళాలో ఇంత తీసుకున్నారు, ICICIలో ఇంత తీసుకున్నారు అని నాకు నోటీసు రావడం జరిగింది. ఇట్లాగా ఎందుకు వస్తాయి ఒకసారి నాకు తెలీదు, నాకు తెలియకుండానే నోటీసులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఏంటి అని అడిగితే, నువ్వు సంతకాలు పెట్టావు నీకు తెలీదా, నువ్వే సంతకం పెట్టావు కాబట్టి డబ్బులు నువ్వే తీసుకున్నావు అని అడుగుతున్నారు. నేను సంతకం పెట్టింది దేనికి, పెట్రోల్కి వాటికి అనేది నన్ను తీసుకెళ్ళి సంతకం. బ్యాంకుకి వెళ్ళినాగా నువ్వు పెట్రోల్కి అనుకుంటున్నావు అంటే, బ్యాంకుకి కూడా తీసుకెళ్ళి నాకు ఆ విషయమే చెప్తున్నాను, నీ పేరు మీద నేను అప్పు తీసుకుంటున్నానని నాకు ఏ రోజు చెప్పలేదు ఆయన. తర్వాత మా అమ్మాయిని నేను తప్పు ఎందుకు చేశావు అని మా నాన్నగారు అడిగారు. మా నాన్న అడిగితే దానికి నేను కట్టిన రోజులు కడుతున్నా అంటే, ఎప్పుడు కడుతున్నావయ్యా, ఇట్లా మాకు నోటీసులు వస్తున్నాయి కదా, మమ్మల్ని నేను జాబ్ చేసే దగ్గర కూడా నోటీస్ పంపించి నిన్ను జాబ్ దగ్గర కూడా ఇబ్బంది పెడతాము, నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాము, అప్పు నీ కట్టడం లేదు కాబట్టి, అప్పు నీ పేరు మీద ఉంది కాబట్టి నిన్నే తీసుకెళ్తాము, ఆయనకి ఏం సంబంధం అమ్మా, లైసెన్స్ నీ పేరు మీద ఉంది కాబట్టి అది నువ్వే కట్టాలి, ఆయన కట్టడం లేదు, 2-3 నెలల నుంచి మాకు కట్టడం లేదు, మాకు స్పందించడం లేదు, మాకు ఫోన్ తీయడం లేదు అని మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు మా నాన్న ఇట్లాగా మా అమ్మాయిని ఇబ్బంది పడుతున్నారు కదా, మీరేంటి అన్నీ చూసుకుంటామని చెప్పి పెట్రోల్ బంక్ లైసెన్స్ తీసుకున్నారు కదా, మా అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తామంటున్నారు, మీరు ఫోన్ తీయడం లేదు. ప్రతిసారి ఫోన్ చేస్తున్నా, నేను చెన్నైలో ఉన్నాను, నేను బెంగళూరులో ఉన్నాను, నేను ఎక్కడెక్కడో ఉన్నాను అని చెప్పడమే కానీ ఆయన వచ్చింది లేదు, ఏ రోజు మాట్లాడింది లేదు, దీన్ని పరిష్కరించింది లేదు. ఇట్లా నోటీసులు వస్తానే ఉన్నాయి. మేము ఇంకేం చేస్తాము, SP ఆఫీస్కి వెళ్ళి కలిసాము, గ్రీవెన్స్కి వెళ్ళి కలిసాను, అక్కడ SP మేడం కలవలేకపోయాను, పక్కనున్న సార్లు కలవడం, గ్రీవెన్స్కి వెళ్ళడము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడము, గ్రీవెన్స్ డేకి వెళ్ళడము, ఇలా చేసుకుంటూ నాన్నగారు ఉన్నప్పుడు చేశాను. తర్వాత మళ్ళీ మాట్లాడము, మీ దిక్కున్న అక్కడికి వెళ్ళారు కదా, మీ దిక్కున్న దగ్గర మా నాన్నగారు ఉన్నప్పుడే మీ దిక్కున్న దగ్గర చెప్పుకొని పోయి నేను కట్టను అని అన్నట్టు. మా తర్వాత మా నాన్న ఏమన్నారు, మీరు సంతకాలు పెట్టి మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత మీ మీదే కదా ఉంటుంది, వేరే వాళ్ళ మీద ఉండదు అని మా నాన్నని భయభ్రాంతులకు గురి చేశారు. తర్వాత మా నాన్న అదే ఆలోచనతో పెట్టుకుని మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి మా నాన్న చనిపోయారు. మా నాన్న చనిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేశాను అన్నయ్యకి, ఫోన్ చేసి మా నాన్నగారు మీ వల్ల చనిపోయారు, ఇట్లాగా మీరు మా అండగా నిలబడతానని చెప్పి మా నాన్న ఇట్లాగా ఇంత ఇదిగా మీ వల్ల మా నాన్న చనిపోయింది అని కూడా అడిగాను. అడిగితే ఆయన ఏమన్నారు, మీ నాన్న నేనెందుకు చంపుతానమ్మా అన్నారు. మా నాన్నని మీరెందుకు చంపుతారంటే, ఇదంతా జరిగింది ఏంది, మీరు కట్టినందువల్ల, అప్పు కట్టినందువల్ల, నేను మా నాన్న అడగడం వల్ల మీ నాన్నని 3 తిప్పలు పెడతాను, నీళ్లు తాగిస్తాను, ఆయనకి పలుకుబడి ఉందంట, పలుకుబడి ఉంటే ఎవరినైనా ఎక్కడైనా కొట్టించేస్తాడంట. ప్రాణహాని ఉంది అంటే నేను ప్రతి దగ్గర గ్రీవెన్స్ డేకి వెళ్తున్నాను. అది నువ్వు ప్రశ్నలు అడుగుతా ఉంటే అమ్మాయి చెప్తా ఉంటుంది అన్న. సమస్య గురించి తెలుసుకొని మా సిస్టర్ నేను అతని గారికి డైరెక్ట్గా వెళ్ళాము. వెళ్తే పలాంది ఇస్తానని కావాలని మిమ్మల్ని మోసం చేసి పెట్టించుకున్న నా ముందే చెప్పాడు. నేను అడిగితే నా ముందు మా సిస్టర్ని బెదిరించినట్టుగా గట్టిగా మాట్లాడాడు. ఆ రోజు మా సిస్టర్ కూడా అక్కడే ఏడ్చింది. ఇదేందన్నా ఇట్లా చేసేట, ఇట్లా మోసం చేసేట, మా పెదనాయన లేడు కదా అని మేము ఇంత గట్టిగా అడిగినా కూడా మీకు దిక్కున్న చోటు చెప్పుకొని పోయి అని మా ముందే గట్టిగా మాట్లాడి తిట్టి బయటకు పంపించేసి పెట్రోల్ బంక్ల నుంచి. అసలు మిమ్మల్ని పెట్రోల్ బంక్ ఎవరు రమ్మన్నారు, ఎవరు చేయమన్నారు అని అడిగాడు. ఇట్లా మేము ఎమ్మెల్యే కాడ పోతాము అని చెప్పాము. ఎమ్మెల్యే ఎవరు కాడ పోతాం, ప్రశాంతం కాడ పోతాం అన్నాము. ప్రశాంతం ఏమో కాదు, ఇంక ఏ ఎమ్మ కాడ కన్నా పో, ఏం కాడ కన్నా పో, ఏమో చేసుకోకపోయి నువ్వు
అని అన్నాడు. తర్వాత మేము గ్రీనిస్ డేకి వెళ్ళాము. గ్రీనిస్ డేకి వెళ్తే పోలీస్ స్టేషన్ పంపించారు. అక్కడ కూడా మాకేం న్యాయం జరగలేదు. అతని వైపు మాట్లాడుతున్నారు, మా వైపు ఏం మాట్లాడట్లేదు. ఏదో మీ ప్రెస్ మీట్ ద్వారా అందరూ తెలియజేయాలని అనుకుంటున్నాం సార్. మాకు ఇస్తామని 8 పెట్టిన 4 మాటలు ఘాటుగా చెప్పాలి. ఇబ్బంది పెట్టిన మాటలు అంటే ఏం చెప్పాలి అనేది నాకు ఐడియా లేదు. ఆయన ఇలాగే 4 పెట్రోల్ బంకులు తీసుకోవాలి చెప్పండి. 4 పెట్రోల్ బంకులు తీసుకోవాలంటే పెట్రోల్ బంక్ పేరు ఎస్పీ ఆఫీస్ కాడ పోయారు కదా, ఇంకా పోలీస్ స్టేషన్ పోయారు కదా, చేతన ఏం చేసుకోవాలి అని ఇంటూ గట్టిగా ఆ పాయింట్ చెప్పాలి అసలు. ఈ పొడమేకల మనోహర్ కి వెన్నతో పెట్టిన విద్యలాగా ఏముందంటే ఎస్టీ కులానికి చెందిన వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ వస్తాయి, ఈ స్కీమ్స్ ని ఏ విధంగా వాళ్ళతో మంచిగా ఉండి మార్చుకోవాలి అనే ఐడియాతోనే ఉంటాడు. దాంట్లో మేమొకరే మోసపోయాము. ఇలాగ చాలా మంది యానాది కులానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి బయటికి రాలేదు. ప్రజెంట్ మాకైతే జీవనాధారం లేదని మేము బయటకు వచ్చాము. ఈ 80 లక్షలు తీసిన విషయం కూడా మాకు తెలియదు. ఏటీఎంలు కానీ ఇవన్నీ మాకు తెలియదు. మాకు నోటీసులు వచ్చిన తర్వాత తెలుసుకోగలిగాము ఈ విషయాన్ని కూడా. ఈ విషయం తెలుసుకొని ఇప్పుడు తిరగదంటే మాకు న్యాయం జరగట్లేదు. ఈ విషయం మీద స్పందించి మాకు తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఎస్పీ గారికి 2-3 సార్లు కూడా ఇచ్చాము. మేము ఈ విషయం మీద అర్జీ ఇచ్చాము. కలెక్టర్ ఆఫీస్లో 3 సార్లు ఇచ్చాము, కానీ వాటికి ఎలాంటి స్పందన లేదు. మామూలుగా పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు, కానీ అక్కడ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఫస్ట్ రోజు ఏమో సరే అంటున్నారు, రెండో రోజు అతను వచ్చి కనిపించిన వెంటనే మమ్మల్ని బెదిరించి పంపిస్తున్నారు. మేము అసలు కనిపించట్లేదు. మేము తర్వాత వాయిస్ మాట్లాడాలన్నా కూడా మాట్లాడనీయట్లేదు. ఎస్ఐలు కాదే, పోలీసులు కాదే, ఎవరైనా కానీ తనకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం. తను ఏం చెప్తున్నాడో తెలియట్లేదు. తనకి ఏం అలవాటు అయ్యింది, ఈ యానాది వాళ్ళని ఎలా మార్చుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఎలా మోసం చేయాలని అతను ఆరితేరున్నాడు. కాబట్టి అతను ఆరితేరిన విషయాల్లో మాకైతే తెలియట్లేదు. మేము ముందు ప్రస్తుతానికి బతుకు తెరువు కోసం ముందుకు వచ్చాం కాబట్టి ఈ లోటుపాట్లన్నీ తెలుసుకొని ముందుకు వచ్చేందుకు మాదే తప్పులాగా చూపిస్తున్నారు. దీనికోసంగా మీ ఛానల్ ద్వారా న్యాయం జరగద్దని కోరుకుంటున్నాము. ఆ పొడమేకల మనోహర్ గురించి కనీసం మీరన్నా తెలుసుకొని ఇప్పటికైనా చర్య తీసుకుంటారని కోరుకుంటున్నాను. వెన్నతో పెట్టిన విద్యలాగా ఏముందంటే బయటకు వచ్చాము. ఈ 80 లక్షలు తీసిన విషయం కూడా మాకు తెలియదు. ఏటీఎంలు కానీ ఇవన్నీ మాకు తెలియదు. మాకు నోటీసులు వచ్చిన తర్వాత తెలుసుకోగలిగాము ఈ విషయాన్ని కూడా. ఈ విషయం తెలుసుకొని ఇప్పుడు తిరగదంటే మాకు న్యాయం జరగట్లేదు. ఈ విషయం మీద స్పందించి మాకు తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఎస్పీ గారికి 2-3 సార్లు కూడా ఇచ్చాము. మేము ఈ విషయం మీద అర్జీ ఇచ్చాము. కలెక్టర్ ఆఫీస్ లో 3 సార్లు ఇచ్చాము. వాటిని తెలుసుకొని ముందుకు వచ్చేందుకు మాదే తప్పులాగా చూపిస్తున్నారు. దీనికోసంగా మీ ఛానల్ ద్వారా న్యాయం జరగద్దని కోరుకుంటున్నాము. ఆ పొడమేకల మనోహర్ గురించి కనీసం మీరన్నా తెలుసుకొని ఇప్పటికైనా చర్య తీసుకుంటారని కోరుకుంటున్నాను.